ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తుయు కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడితనమును విడిచిపెట్టుము. చెడితనము అంటే ఏమిటి? అది చెడుతనం అంటే వ్యభిచారం అని అనుకోవచ్చండి. వ్యభిచారం ఒకటే కాదండి, దేవునికి విరోధమైనవన్నీ కూడా మరి అవి దేవునికి ఇష్టము కానివన్నీ కూడా చెడుతనమే. దేవునికంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది దేవునికి విరోధమైనదే. మొట్టమొదటిగా మనము దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. తర్వాత మన భర్తకు, బిడ్డలకు, మన కుటుంబానికి, లేదనుకుంటే మనం చేసుకున్న ఉద్యోగం మీద, లేదనుకుంటే మనం సమకూర్చుకున్న ధనం మీద, అన్నిటి మీద ప్రాధాన్యత కలిగిన వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మారులు అంటాం, ప్రభా నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ వేదనని అనుకొని బాధపడుతూ ఉంటాం. అలా దేవుని మీద మనం సొనుక్కునే వారిగా మరి ఇశ్రాయేలు ప్రజల వలె మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మన్నాన్ని ఇచ్చి సమృద్ధైన ఆహారాన్ని ఇచ్చినప్పుడు, నీళ్ళు ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప దేవుడు అనేసి దేవుణ్ణి పొగిడేవారు. వారికి ఆహారం లేనప్పుడు, తాగడానికి నీళ్ళు లేనప్పుడు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకుని వచ్చి ఉన్నారని మోషే మీదకు మరి దేవుని యొక్క ప్రజలు మరి దేవుని మీద సొనుక్కునేవారుగా ఉన్నారు. ఈనాడు ప్రజలు కూడా మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా వేదన కలిగినప్పుడు, ఎందుకు దేవుడు నా విషయంలో కార్యం చేయట్లేదు, ఎందుకు ప్రభా ఇలాంటి స్థితి ఇచ్చావు, అలాంటి స్థితి ఇచ్చావని మనము కృంగిపోతూ ఉంటాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ ఎముకలకు ఆరోగ్యమును మరి శక్తియు, నీ ఎముకలకు సత్తుయు కలుగును అంటున్నాడు. నీ శరీరమునకు, నీ దేహమునకు ఆరోగ్యమును. మరి ఆరోగ్యం విషయంలో అనేక విధాలుగా కూడా ఆరోగ్య విషయాలు నలిగిపోతూ ఉంటాం. మరి ఒక్కొక్క దినాన, ఒక్కొక్క క్షణాన మరి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మరి మనకు స్వస్థత కలగదు, మనకు బలహీనత వెంటాడుతూనే ఉంటుంది. అప్పుడు ఎందుకు ప్రభువా, ఎందుకు నాకు ఈ స్థితి ఇచ్చావు, ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వేదన ఎందుకు, ఇలాంటి బలహీనత ఎందుకు, ఈ బలహీనతతో నేను కృంగిపోతున్నాను ప్రభా అని దేవుని మీద సొనుక్కుంటాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మరి రక్షింపక నేరకు యుండినట్లు ఆయనకు హస్తం కురుచి కాలేదు, వినలేనకు యుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీకును నాకును అడ్డుగోడలకు వచ్చినది మరి పాపం అడ్డుగోడలకు వచ్చి ఉన్నదని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో ఒక విషయంలో తప్పిపోవచ్చు మనం. మరి పాపం చేయట్లేదు కదా, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను దొంగతనం చేయలేదు కదా, నేను ఒక నచ్చ చేయలేదు కదా అని అనుకుంటాం. చిన్నపాటి అబద్ధమైన దేవునికి విరోధమైనది. దేవుని సమయాన్ని దొంగలించిన అది దేవునికి విరోధమైనది. దేవునికి ఇచ్చుటలో దోచుకున్న అది విరోధమైనది. అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి విరోధమైనది ఏదైనాను కూడా మరి ఆశీర్వాదాన్ని పొందనివ్వకుండా అడ్డుగా వస్తుంది, అడ్డుగోడలుగా వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి మరి దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగువారుగా ఉండాలి. ఏ విషయంలో తప్పిపోకుండా ఉన్నట్లయితే మన దేహమునకు ఆరోగ్యమును, మన యొక్క ఎముకలకు సత్తుయు దేవుడిచ్చి వాడే ఉన్నాడు. మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నప్పుడు అది మనకు ఉరిగా పాపం పరిపక్వమై గర్భము ధరించును అని దేవుని వాక్యం సెలవిచ్చి ఉన్నది. చిన్నపాటి పాపం అని మనం ముందుకు వెళుతున్నప్పుడు మరి ఆ పాపం మనను ఉరిగా మరి చేస్తుందండి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవునికి విరోధమైన కార్యాలు విడిచిపెడదాం. దేవుని యందు భయం కలిగి భక్తి కలిగిన వారిగా ఉంది దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు సిద్ధపడదాం.
మరి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా కానీ ఏ విధమైన ఆశీర్వాదము మనం పొందుకోలేము. ఎన్నిసార్లు మనము గద్దించను లోబడకపోతే హఠాత్తుగా నాశనం అని ఎద్దకు వచ్చునని బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చినది. సహోదరి సహోదరులారా, దేవుని కొరకు సిద్ధపడదాం, దేవుని చిత్తాన్ని నెరవేర్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఇటు ఆశీర్వాదం దేవుని అనుగ్రహించునుగాక. ఆమేన్. కదలాకుందువు సియోను కొండవలే, బెదరాకుందువు బలమైన సింహం వలె. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. బెదరాకుందువు బలమైన సింహం వలె, కదలకుందువు బెదరకుందువు బలమైన సింహం వలె. నీరు కట్టిన తోట వలెను, నిత్యం ఉబుకుచుండు నీటి ఊట వలెను. నీరు కట్టిన తోట వలెను, నిత్యం ఉబుకుచుండు నీటి ఊట వలెను. నీటి కాలువలయోరం నాటబడినదై, నీటి కాలువలయోరం నాటబడినదై, వర్ధల్లు వృక్షంలాగా నిక్షేపంగా నీ ఉందువు. వర్ధల్లు వృక్షంలాగా నిక్షేపంగా నీ ఉందువు. కదలాకుందువు సియోను కొండవలె, బెదరాకుందువు బలమైన సింహం వలె. దేవుని స్తోత్రం. హల్లెలూయా.